హాయ్. ఇవాళ దొండకాయ ఆవకూర చూపిస్తాను. దొండకాయ కడిగేసి శుభ్రం తరిగేసాను. చూపిస్తాను. ఇగో ఇలా ఎలాగైనా తరగండి, మీ ఇష్టం. నేను కాయ 4 ముక్కలు తరిగాను, నీళ్ళు పోసాను. చూపిస్తాను చూడండి. ఒక కాయకి 4 ముక్కలు లేతగా ఉన్నాయి. శుభ్రం కడిగేసి తరిగేసి నీళ్ళు పోసి ఉంచాను. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇందులో కొంచెం పసుపు వేయాలి. కొంచెం ఉప్పు, కొంచెం పేరుకి ఉప్పు వేయాలి. అంతా ఒక పావు తీసుకున్నాం దొండకాయలు. ఇది 3-4 విజిల్ ఉడికించేయాలి. చూపిస్తాను చూడండి. నేను కొంచెం ఆవాలు, కొంచెం బియ్యం నానబెట్టి ఉంచాను. చింతపండు 3 నానబెట్టి ఉంచాను. చూపిస్తాను చూడండి. ఒక చిన్న కొబ్బరికాయ ముక్క, ఒక 4-5 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చీలు, ఇది కొంచెం చింతపండు, కొంచెం బియ్యం, ఇదేమో కొంచెం ఆవాలు, పావు దొండకాయలకి కొంచెం బియ్యం, ఒక గంట సేపు నానబెట్టి వదిలేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఉప్పు పసుపు వేసి రుబ్బేద్దాం. మిక్సీ పట్టాలి. చూపిస్తాను చూడండి. ఒక 4-5 పచ్చిమిర్చీలు, 2 ఎండుమిరపకాయలు. నేను కొంచెం ఒక వస్తువు మర్చిపోయాను, అల్లం మర్చిపోయాను. ఇందులో అల్లం వేయలేదు. కొంచెం చింతపండు, ఇందులో చిన్న ముక్క బెల్లం ముక్క కూడా వేయాలి. కాస్త వేసుకోండి, లేకపోతే లేదు. ఆవకూరలు కొంచెం వేస్తారు. చింతపండు, కొంచెం బియ్యం కడిగేసి నానబెట్టాను. ఇప్పుడు కొంచెం బియ్యం, ఇవన్నీ ముద్ద నూరియాలి. ఉప్పు వేసి, ఇంకా ఉప్పు వేరేగా వేయక్కర్లేదు. సరిపడా ఉప్పు, తర్వాత తక్కువ ఎక్కువ వేస్తే మీరు కలుపుకోవచ్చు. బెల్లము ఉడికేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేయాలి. ముద్ద అయితే చూపిస్తాను. ఇప్పుడు ముద్ద నూరుతాను. చూడండి, ఈలోపు 4 విజిల్ కొట్టేస్తుంది. అది మెత్తగా రుబ్బియాలి. మెత్తగా రుబ్బేసాక గిన్నెలో తీసి చూపిస్తాను. రుబ్బేసాను, గిన్నెలో తీసాను. ఇప్పుడు మూకుడు పెట్టాను. కొంచెమే నూనె వేయాలి. దీనికి ఎక్కువ నూనె పట్టదు. ఇప్పుడు ఉడికి జల్లెట్లో వేసి దొండకాయలు ఉంచాను. ఇవి ఒక పావు కిలో దొండకాయలు. ఇవి ఇప్పుడు ఆ నూనె కాగుతున్నారు కదా, అందులో వేసేద్దాం. ఇదేమో ఆవ ముద్ద, కొబ్బరి, బియ్యం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం అల్లమే మర్చిపోయాను రుబ్బడం. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. నూనె కాగింది. వేసేసి కొంచెం వేగనిద్దాం బాగా.
కొంచెం వేగనిద్దాం. వేసాక అప్పుడు వేగాక ఈ ముద్ద వేసి తీసేయడమే. కొంచెం బెల్లం వేసి, ఆవలో ఒక పిసరు బెల్లం పడుతుంది. ఇగో చిన్న బెల్లం ముక్క. ఈ దొండకాయలు వేగాయి కదా, ఇప్పుడు ఉడికించేమో, ఎక్కువ వేగక్కర్లేదు, కొంచెం వేగాలంతే, పచ్చిపోయిన వరకు. వేగుతున్నాయి. ఇది కొంచెం వేగాక ముద్దంతా వేసి తీసేయడమే. ఎక్కువ ఎర్రగా ముద్ద వేచకూడదు, మళ్ళీ చేదు వస్తుంది. చూపిస్తాను వేచేసి. కొంచెం పసుపు వేద్దాం ఇందులో. పసుపు వేస్తే ఉన్న నీరు ఏమైనా ఉంటే లాగేస్తుంది. ఇది ఒక్క మనిషికే కూర, అందుకే పావే దొండకాయలు వేసాను. ఇప్పుడే ముద్ద వేసేద్దాం బెల్లంతో సహా. ఇది వండి 1 గంట 2 గంటలు ఆగాక తింటే ఆ పులుపు కారం అన్నీ కూరకు పడుతుంది. ఇప్పుడు బాగా వేచేద్దాం. ఇది మాడనేయకూడదు, కొంచెం వేచి తీసేయడమే. ముద్దలోనే ఉప్పు అన్నీ వేసాం కదా, ఇంకేం వేయక్క. మీరు కావస్తే పోపు వేసుకోవచ్చు, కానీ ఇందులో పోపు అక్కర్లేదు, వేయరు. దగ్గరగా వేచేసి ఒక్క పిసర్ తింటుంటే కొబ్బరి అవి తగులుతూ ఉంటాయి నోటికి. కొబ్బరి లేకపోతే నువ్వులు వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి వేయచ్చు, ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. చూడండి పాలకూరలా వస్తుంది. ఆనపకాయ పాలకూర ఎలా వండుతాం అలా వస్తుంది. అందులోనే కొంచెం పంచదార వేస్తాం కదా, ఇందులో కూడా పంచదార వేయచ్చు. నేను చిన్న బెల్లం వేసాను. అది ఆవకూర, ఆనపకాయ ఆవకూర. ఇందులో ఒక పిసర్ బెల్లం పడుతుంది, అందుకే వేసాను. మీకు లేకపోతే వేసుకోకండి. ఇప్పుడు గిన్నెలో తీసేద్దాం. అయిపోయింది, ఎక్కువ టైం పట్టదు, కుక్కర్లో ఉడికించాం కదా, తొందరగా అయిపోతుంది కూర. 1 గంట ఆగి తింటే ఆ పులుపు, కొబ్బరి, ఆ బెల్లం అన్నీ ఆ కూరకి దొండకాయకి పడతాయి, ఉప్పు పసుపు. అప్పుడు వెంటనే తింటే కొంచెం ఏదనిపిస్తుంది. రాత్రికి మరీ బాగుంటుంది ఇది, ఆ పులుపు అంతా పడుతుంది కూరకి. చూశారు కదా, చూసారు, చెయ్యండి. లైక్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా కూర భలే ఉంది కదండి. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. దీంట్లో ఏ చారు పప్పు ఏం అక్కర్లేదు, ఇలాగే తినవచ్చు.